ధర్మాన్ని నమ్ముతా. ఎందుకంటే చెడు పెరిగిన ప్రతిసారి కూడా మంచి బ్యాలెన్స్ చేస్తది. మనకి ప్రపంచమంతా గత కొన్నేళ్ల నుంచి ఎదురవుతున్న ఆందోళన ఏంటి? జలవనరులు తగ్గిపోతున్నాయి. మంచు కొండలు కరిగిపోతున్నాయి. అదే జరిగిపోతే జల ప్రళయం వస్తుంది. ఒకటి మునిగి చనిపోవడం, లేదా నీళ్లు దొరక్క చనిపోవడం. దాంతో భూమి నాశనం అయిపోతుంది అనేటటువంటి భయాందోళన పెరుగుతుంటే భగవంతుడు బ్యాలెన్స్ చేశాడు. ఇప్పుడు మనలోనే బుర్రని పెంచాడు. తాజాగా ప్రొఫెసర్ యాగి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని కనిపెట్టారు. ఆయనకి నోబెల్ బహుమతి వచ్చింది. గాలిలో నుంచి నీళ్ళని, అంటే వర్షం పడితే నీళ్ళు కాదు, గాలిలో నుంచి నీళ్లు రోజుకి 1000 లీటర్ల నీటిని అందిస్తుందట ఒక యంత్రాన్ని తయారు చేశారు ఆయన. ఏదైతే గాలి నుంచి నీటిని సేకరించడం మీద చేసిన పరిశోధనకు ప్రొఫెసర్ యాగీకి 2025లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. కాలిఫోర్నియాకి చెందిన ఆయన సొంత డీప్ టెక్ కంపెనీ అటోకో గాలి నుంచి నీటిని సేకరించే టెక్నాలజీ మీద చాలా కాలంగా పరిశోధనలు చేస్తుంది. ఎడారుల వంటి అత్యంత పొడి వాతావరణంలో కూడా గాలి నుంచి అతి సులువుగా నీటిని తయారు చేయొచ్చట. ఈ పారిశ్రామిక యంత్రాన్ని అటోకో తాజాగా రూపొందించింది. రెటిక్యులర్ కెమిస్ట్రీగా పిలిచే సాంకేతిక సాయంతో ఈ అద్భుతాన్ని సాధించింది. ఇందుకోసం అత్యంత శక్తివంతమైన మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ ఎంఓఎఫ్ను రూపొందించింది. నానో టెక్నాలజీ సాయంతో రూపొందించిన ఎంఓఎఫ్ని ఒక రకంగా నీటిని పీల్చుకునే స్పాంజిలతో పోల్చొచ్చు. కాకపోతే ఇవి అత్యాధునిక అణుస్పాంజీలు అన్నమాట. గాలిలోని తేమను కనిపించిన వాయువుల్ని ఇవి శోషించుకుంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంప్రదాయిక అట్మాస్ఫియరిక్ వాటర్ జనరేటర్లు ఏడబ్ల్యూజీ ద్వారా గాలి నుంచి నీటిని సేకరించే ప్రక్రియ అత్యంత వ్యయ ప్రయాసాలతో కూడింది. అందులో గాలిలోని తేమను నీటి బిందువులుగా మార్చి శీతలీకరణ స్థాయిని రాబట్టేందుకు సమీప వాతావరణం మొత్తాన్ని కూలింగ్ ప్రక్రియ సాయంతో చల్లబరచాల్సి ఉంటుంది. ఇందుకోసం యంత్రాలు భారీ విద్యుత్తును వాడుకుంటాయి. కానీ ఎంఓఎఫ్లకు అట్లాంటివి ఏమీ అవసరం ఉండవు. ఆది శోషణంగా పిలిచే సహజ ప్రక్రియ ద్వారా గాలిలో నీటి అణువుల్ని అవి నేరుగా ఆకర్షిస్తాయి. గాలిని బలవంతంగా చల్లబరిచే అవసరం లేకుండా గాలిలో నీటి అణువుల్ని ఎంఓఎఫ్లుగా నేరుగా తమకేసి ఆకర్షించుకుంటాయి. మరోలా చెప్పాలంటే అవి రసాయనిక అయస్కాంతాల పనిచేస్తాయి. దాంతో నీటి అణువులు వాటి ఉపరితలంపైకి వచ్చి అతుక్కుపోతాయి. యాగి సరికొత్త రెటిక్యులర్ కెమిస్ట్రీ టెక్నాలజీకి మొత్తానికి ఇది అత్యంత కీలకం. అలా అతుక్కున్న నీటి అణువుల్ని కొద్దిపాటి వేడి సాయంతో వాటి ఎప్పుడు కావలిస్తే అప్పుడు కంటైనర్లోకి ఒడిసిపట్టుకోవచ్చు. అలా ఎలాంటి కాలుష్యము లేని అత్యంత స్వచ్ఛమైన నీరు సమకూరుతుంది. అంతేకాదు ఈ ప్రక్రియ అంతా భారీ యంత్రాల బాధరబందీ లేకుండా అత్యంత సులువుగా సహజంగా జరిగిపోతుంది. పైగా సూర్యుని నుండి వచ్చే వేడి సాయంతో పని పూర్తవుతుంది. కాబట్టి విద్యుత్ కేంద్రాలు, భారీ పైపులు వంటివి అవసరమే లేదు. నీటి కొరత ఉన్న ప్రాంతాలు షిప్పింగ్ కంటైనర్ పరిమాణంలో ఉన్న ఎంఓఎఫ్ యంత్రం బిగించుకుంటే చాలన్నమాట. సంప్రదాయ పద్ధతుల్లో గాలి నుండి నీటిని తయారు చేయాలంటే తేమ శాతం కనీసం 45% మించి ఉండాల్సింది. లేదంటే అవి చేతులేస్తాయి. కనుక ఎడారులు అంటే అత్యంత పొడి ప్రదేశాలకు అవి పనికిరావు. కానీ గాల్లో తేమ 20% కంటే తక్కువగా ఉన్నా కూడా యాగి టెక్నాలజీ బేసిక్గా పనిచేస్తుంది. అంటే ఎన్నడూ వర్షమే కురవని అత్యంత వేడి గాలులతో కూడిన ప్రాంతాలు కూడా దాని సాయంతో నీటిని తయారు చేసుకోవచ్చు. ఎడారుల్లో గాలిలో నీటి అణువులు చాలా తక్కువగా ఉంటాయి. అటోకో రూపొందించిన ఎంఓఎఫ్లు రసాయన అయస్కాంతాలు తేమ 10% మాత్రం ఉండే అత్యంత పొడి వాతావరణం కూడా నీటి అణువుల్ని తమకేసి ఇట్టే ఆకర్షిస్తాయి. భారత్లో కూడా గాలి నుంచి నీటిని తయారీకి ఆక్వో అనే దేశీయ కంపెనీ అట్మాస్ఫియరిక్ వాటర్ జనరేటర్లను తయారు చేసింది. ఇవి అధునాతన సంక్షేపణ పరిజ్ఞానం సాయంతో పనిచేస్తాయి. అవి గాలిని లోనికి పీల్చుకుంటాయి. అందులో దుమ్ముధూళి వంటి వాటిని తొలగించి శీతలీకరణ స్థాయిని చల్లబరిచి నీటిని సేకరిస్తాయి. దానికి కార్బన్ ఫిల్టరేషన్, యువి స్టెరిలైజేషన్ వంటి పలు దశలో శుభ్రపరిచి వినియోగానికి అనువుగా మారుస్తున్నారు. ఆక్వా ఇప్పటికే మధ్యప్రదేశ్లోని హర్దువా మాంగ్రా ప్రాంతంలో 1500 మంది దాహార్తిని తీరుస్తుంది. హల్దియా రిఫైనరీకి ఈ పద్ధతిలో నీటిని సరఫరా కూడా చేస్తుంది. కాబట్టి ఈ విధానంలో నీటి ఉత్పత్తి ఉష్ణోగ్రత గాల్లో తేమ మీద ఆధారపడి ఉంటుందని దానికి సంబంధించిన హెడ్స్ చెప్తున్నారు. కానీ ఇది సక్సెస్ అయితే ప్రపంచమంతా మారిపోతుంది. పచ్చటి చక్కటి వాతావరణం వస్తుంది.